యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన యజమాని ఎరుగును, గాడిద సంతవాణిలు తెలుసుకును, నా ప్రజలకు తెలివి లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరిపుచే పిల్లలారా, మీకు శ్రమ అన్నాడు. పిల్లలు ఆలోచించండి, మనంతకు మనం ఈరోజు మరి సజీవు లెక్కలో ఉన్నామంటే అది మన భద్రత వల్ల, లేకపోతే మన జాగ్రత్త వల్ల, మన జ్ఞానం వల్ల కాదు. పిల్లలు చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా మనల్ని కాపాడుకొని ఇదిగో ఎన్నో ప్రమాదాలు తప్పిస్తూ, ఎన్నో ఆపదలు తప్పిస్తూ మన వెంటూ ఉండి ఈ లోకంలో ఏ ప్రమాదం లేకుండా దుష్టుడు చూపించే మరి వాడు ఎన్ని ప్రమాదాలు తెచ్చినా వాడిని చితకు తొక్కుతూ మనల్ని కాపాడుకొని ఇగో పెంచి పెద్ద చేశాడు. ఈరోజు మనం మరి పెరిగి పెద్దయ్యో గొప్పవారుగా ఉన్నామంటే అది మన వల్ల కాదు, మన తండ్రి వల్ల. అందుకే ఏమన్నాడు, దేవుడు మాటకు లోబడి ఆయనున్న రాజ్యం కొరకు బ్రతకాలని ఆయన ఆవేదనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు అది ఆలోచిస్తే ఒక్కసారి ఆలోచించు, ఈ చిన్న జీవితంలో దేవుడు ఆ దినానికి వ్యతిరేకంగా నేను ఉన్నానా? ఎందుకంటే నన్ను కాపాడిన దేవుడు, నన్ను పెంచి పెద్ద చేసిన దేవుడు కదా. తల్లి గర్భములో మనకు శరీరం నిర్మించిన దేవుడు, అవయవాలు అమర్చిన దేవుడు, 9 నెలలు కంటికి రెప్పలా కాపాడిన దేవుడు, బయటకు వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు తప్పించి ఇప్పుడు వరకు సజీవ లెక్కలు ఉండటానికి కారణం దేవుడు కాపుదల, దేవుడు భద్రత, దేవుడు కనుచూపు. మరి ఆయన్ని దుఃఖపెట్టేవారుగా ఉంటే ఇన్నాళ్ళు నేను ఎందుకు వీళ్ళని కాపాడాను, ఇన్నాళ్ళు ఎందుకు నేను వీళ్ళని పెంచాను, ఎందుకు వీళ్ళ వల్ల నాకేంటి ఉపయోగం అని దేవుడు ఒక్క క్షణము ఆయన ముఖం మరుగు చేసుకుంటే, ఆయన మనల్ని విడిచెట్టి వెళ్ళిపోతే, ఆయన మనకు దూరం అయిపోతే ఖచ్చితంగా మనం ఆపదలో పడతాము, నిత్య నాశనం అవుతాం. పిల్లలు ఆలోచించండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ ప్రవర్తన అంతా దేవునికి ఇష్టంగా ఉందా, లేకపోతే ఆయన దుఃఖ పెట్టేవారు ఉన్నావు ఆలోచించు. జాగ్రత్త, పాపాన్ని విడిచిపెట్టు. నిన్ను నన్ను కనింది ఎవరు? దేవుడు. భూమి మీద పంపించింది ఆయన, జీవం ఇచ్చింది ఆయన, ఇప్పుడు వరకు మనం బ్రతుకుంటున్న కారణం ఆయన. కనుక ఆయన దుఃఖ పెట్టే పనులు చేయకుండా ఆయన కొరకు పవిత్రంగా ఉండటానికి, యథార్థంగా ఉండటానికి, ఆయన రాజ్యం కొరకు సంపూర్ణంగా నిన్ను సిద్ధపరచుకో.